ఉందా? ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, పాలక్ పన్నీర్ రైస్ కోసము. పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత అతియాకి ట్రై చేస్తున్నా. సో పన్నీర్ ఫ్రై చేసిన దాంట్లోనే మళ్ళీ నేను పాలకూర ఫ్రై చేసుకుంటున్నా, కట్ చేసి పెట్టుకున్న పాలకూరని. పాలకూర ఫ్రై అయిపోయింది, పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నా, ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి అల్లం ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నం కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూర వేసుకొని ఇది ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ సాల్ట్, 1/2 స్పూన్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం లైట్గా వేస్తున్న ధనియా పౌడర్, ఇది ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కావాలంటే క్యారెట్ పీస్ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏం లేవు, అందుకే వేయట్లేదు. 2 గ్లాసుల వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. వాటర్ మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాను ఇక్కడ నేను, నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ కూడా వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసి అన్నం ఉడికించుకోవాలి మూత పెట్టేసి. పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇది పాలక్ పన్నీర్ రైస్. What are you doing? What are you doing? Ha ha. Where are you going? ఓట్స్ బోండా చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ ఓట్స్ని అయితే నేను నానబెట్టుకున్నా వాటర్లో. ఇవి ఒక 15 మినిట్స్ ఇట్లా నానబెట్టుకోవాలి ఓట్స్ని. ఇట్లా ఒక 15 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తగా అయిపోయినాయి. సో ఇందులోకి కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్లు శనగపిండి. తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కారము, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఇది నేను ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టుకున్నా. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇక్కడ పిండి రెడీ అయింది. ఇందులోకి ఓట్స్, శనగపిండి, ఉప్పు, కారం, ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర వేసుకున్నా, అంతే. ఓట్స్ దోశ రెడీ అవుతుంది, ఓట్స్ వడ రెడీ అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోతున్నాయి, 2 సైడ్స్ నుంచి ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ బాగా వచ్చినాయి. కౌ మూవ్ అంటది.
ఎలిఫెంట్ ఎట్లా అంటే మమ్మీ వాట్ డూయింగ్? మమ్మీ ఏం చేస్తుంది? దోశ పిండి చేస్తుందా? దోశ పిండి అప్ప చేస్తుంది. అప్ప తింటావా నువ్వు? ఒక 4 రెడీ అయినాయి. టేస్ట్ అయితే ఓకే వచ్చింది. రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. 1 2 3 guys. 1 2 3 4 5 6 7 8 9 9 ABC right? ABC. నువ్వు రాయ్. తియా రాయ్. తియా రాయ్. తియా రాయ్. Daddy, yeah, baby. Look at that photo, yeah. Yeah, baby. Daddy, mommy. Yeah, baby. Yeah, baby. Photo, తియా బేబీ ఫోటోలో ఉందా? mommy, dad. Daddy, mommy. Yeah, baby. మమ్మీ, డాడీ, తియా బేబీ. ఇంకా Yeah, baby. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రాజే. Ticky, turtle, Tippy, Birdie. ఎంత సిన్సియర్గా రాసుకుంటుందో మార్నింగ్ లేచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పు.